అటు చూడు అటు చూడు బే అరే బాబురే వర్మ వాట్ ఇస్ దిస్ ఇన్ని గిన్నెలు వేస్తే ఎట్లా తోమాలి ఇంకా తోమడం లేదు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది అవి తడుపుకోనే ఉన్నాయి ఆల్రెడీ నన్ను దొప్పకే మాకు కూడా కూర్చోవాలని నవ్వుతాయి నవ్వు దీని తల్లి కూర్చో కింద వస్తువులు జగతి వాడేస్తుంది కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? దీని మీద పెట్టుకోవచ్చా స్టమక్ ని అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. తంతునడు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో యాక్చువల్లీ ఈరోజు చిన్ని చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకు హ్యాపీగా ఉందన్న 2-3 డేస్ నుంచి వెయిటింగ్ నేను ఈ వీడియో చేయడానికి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్గా స్టమక్ వేసుకొని ఇంట్లో వర్క్ చేయడం అదంతా చేయడం టైర్డ్ అవ్వడం అదంతా ఎట్లుంటుందా అని ప్రెగ్నెంట్ లేడీస్కి తెలుస్తుంది. కొందరు ఉంటారు కదా ఇక పట్టించుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో అదే 3 kgs వాటర్ మిలన్ తీసుకొని బావకు గడతా నేను ఇట్స్ లాఫింగ్ టైం. సో అంటే ఇప్పుడు నాకు అన్ని సరే 3వ నెలనా 9వ నెలనా ఏ నెల? 9th month. నేను చచ్చిపోతా నేను బతకను. ఈ ఆయుధాలన్నీ తెచ్చుకున్నది. మన బేబీ రెడీ అయిపోయింది. బేబీ కాదు యాక్చువల్లీ బావా బేబీ అన్నమాట. ఇది ఇప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బాబా. ఓకే మమ్మీ. కాదు యాక్చువల్లీ ఇది ఎట్లుంది తెలుసా, ఈమె చిన్న తాళి కట్టిన జస్ట్ అది ఎంత 1/2 కిలో కూడా ఉండదు. నాకు ఇంత పెద్ద తాళి కడుతుంది ఇది భలే ఉంది అబ్బా. తాళి కాదు ఇది. ఇప్పుడు నేను అట్లే ఫీల్ అవుతున్నా. నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు. నీ బేబీ కేరింగ్ గా ఉండాలి. కట్టేసి ఇది ఉండదు బావా, నేను చెప్తా మమ్మీ, నువ్వు కట్టే చెప్తా ఉంటా. అమ్మా ఇదేంద్ర నాయన జారుతుంది. నేను అందుకే చెప్పిన కడుపు కూడా జారిపోతుంది అట్లా మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హెవీ టైట్ గుంజకు మమ్మీ, చిన్నది కక్కుతా. వీళ్ళేంద్రా ఆయన ఏడ దొరికిరు. పట్టుకో, గట్టి పట్టుకో. ఓ బావా, అరే బేబీ కదా సార్, నేను మర్చిపోయినా. నేను బ్యాండ్ అనుకుని ఏమన్నా వేసుకుంటావా? వేస్తా మమ్మీ, మరీ గలీజ్ ఉంటది. 8th and 9th month లో ఎంత ఇరిటేషన్ ఫీలింగ్ ఉంటది మనకి. ఇదేందు మమ్మీ? అటు చూడు బే. అరే బాబురే వర్మ, వాట్ ఇస్ దిస్? సరే ఓకే బావరా. కాదు మమ్మీ, ఇంత పెద్దగా ఎవరికి ఉండరు మమ్మీ, కొంచెం చిన్నగా ఇంతకంటే ఘోరంగా ఉంటది. ఎవరికి ఉండదు. ఇది వాటర్ మిలన్ కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది. మామూలుగా అయితే మా గర్ల్స్ కి ఇక్కడ ఇదంతా స్ట్రెచ్చర్ ఇట్లా ఉంటది. ఇంకా ఎందుకు రాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్ని కథలు పెట్టంగానే మాట ఎవ్వరికి ఉండదంట. ఎందుకు ఉండదు? సో మనం సిన్సియర్ గా చేద్దాం. ఏమేమి చెప్తారో టక చేసేస్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే ఏమేం కావాలి చెప్పు. ఎట్లా డాన్స్ చేయాలా? కూచిపూడి ఇట్లా చెప్పు. ఇగో నా పెయిన్ ఫీల్ అవ్వట్లే. ఆగా చెప్పు, ఏమేం చేయాలి చెప్పు. చెప్తా, కూర్చోవాలి ఫస్ట్. కూర్చో బావా. ఓకే కూర్చున్నావా? లేగు.
సపోర్ట్ లేకుండా ఇక్కడ తీసుకోవద్దా? నువ్వు లేవాలి, యాక్షన్ చేయొద్దు. నిన్ను తలుచుకుని నాకు నవ్వు వస్తుంది. అప్పుడు నువ్వు ఎట్లా లేస్తుండే, నేను నవ్వుతుండే కదా, అట్లా నవ్వు. సరే నేను లేస్తా ఇప్పుడు ఫ్రెండ్స్, నేను లేస్తున్నా పైకి నా బేబీని పట్టుకొని. ఇదేంద్ర ఆయన తొడలకు తగులుతుంది. తగులుతుంది. మరి మీరు ఎట్లా లేస్తారు? అదే నన్ను ఎక్స్పీరియన్స్ చేయాలి బాబా. ఇప్పుడు సీరియస్ దీని తల్లి. ఓకే ఎట్లుంది? బాగుందనా? మళ్ళీ కూర్చో కూర్చో. ఓకే ఓకే బాగుంది, కూర్చుంటే బాగుంది. కొద్దిసేపు కూర్చుందాం. బాబా ఏమైంది? నువ్వు ఎందుకు అట్లా కూర్చుంటున్నావు? కాదు నేను నవ్వుతే ఇది కదులుతుంది. నాకు అంటే మీకు కూడా బేబీ కదులుతుండేనా? అవునా? నెయిల్ పాలిష్ తీసుకురావా? నిజంగా కదులుతుందా మమ్మీ? బా నువ్వు మంచిగా కూర్చో బావా, కామెడీ చేస్తున్నావు. సారీ. ఓకే మమ్మీ బ్యాగ్ మీరు కట్టుకోరు కదా, నాకు కట్టిరు. కట్టకపోయినా మాకు ఏం ప్రెజర్ పడదా బ్యాక్ మీద? ఇప్పుడు ఇది గోర్ల పెయింట్ పెట్టుకో. నెయిల్ పాలిష్ పెట్టుకో, కాళ్ళకి పెట్టుకో. ఇగో ఈయన మొత్తం కామెడీయే చేస్తున్నాడు. అరే తీయొద్దా మమ్మీ? తీసి అది బీర్ బాటిల్ కొట్టినట్టు కొడుతున్నావు ఎందుకు? నేను బీర్ బాటిల్ అన్నా కొడుతున్నావు, నువ్వు మరీ ఇంత కొడుతున్నావు. ఫస్ట్ నేను చేతిలోకి పెట్టుకుంటా. చేతులకు ఎవరన్నా పెట్టుకుంటారు, మేము కూడా పెట్టుకుంటాం. కాళ్ళకి పెట్టుకుంటాం, తర్వాత కాళ్ళ కోసం. యాక్చువల్లీ నాకు నెయిల్ పాలిష్ నేను ఏదన్నా షూట్ ఉందంటే చేతిలోకి పెట్టుకుంటా, కానీ కాళ్ళకి పెట్టుకోవాలంటే బాగా హెల్ప్ చేస్తాడు. సో ఇప్పుడు మాత్రం నేను హెల్ప్ చేయను, నువ్వే కాళ్ళకి పెట్టుకోవాలి అంతే కదా. ఓకే మేము అట్లనే చేస్తామా బావా? ఫోన్ బేబీ అన్నట్టు కేరింగ్ లేదా నీకు బేబీ మీద? తంతురాడు రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అని అలాగా. ఇదేంటి అడ్డం వస్తుంది? నిజంగా మమ్మీ కాళ్ళకి తగులుతుంది. అది ఇట్లా పెట్టుకో మరి. ఒకసారి ట్రై చేద్దాం, కిందికి బెండ్ అయ్యి ట్రై చేద్దాం. వద్దులే, పైకి తీసుకొని పెట్టుకున్నాం. అయినా ఇబ్బంది ఉంది మమ్మీ, పెట్టుకో. లోపల కడుపుకు నొప్పి అవుతుంది, ఇక్కడ తొడలకు తగులుతుంది. పెట్టుకో ఇట్లా. ఓకే కూర్చో. ఈయనేనా జస్ట్ ఇట్లా కూర్చో. దీని తల్లి. మంచిగా ఏం బావా, నువ్వు అంత కామెడీయే చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు. ఫ్రెండ్స్ ఇగో కింద. సరే ఇప్పుడు లేచి నేను కూర్చుంటా మీకోసం. ఓకే సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నావు? మంచిగా కూర్చో. ఏమైంది? ఇద్దరు ఆడోళ్ళు కలిసి ఇంత గట్టిగా కడతారా నాకు? కాదు, అది ప్రెజర్ నీకు తెలుస్తుంది. కింద కూర్చుందిరా. ఓకే బావా, ఓకేనా? కూర్చున్నావా? సేమ్ చిన్నిలాగానే కూర్చున్నా అంటే కామెంట్ చేయండి. కానీ నిజంగా నాకు వద్దు మమ్మీ, తినేసినా. మాకు తెలుసులేరా మమ్మీ అవి అక్కడ పెట్టు, లేచి అవి తీసుకొని ఆడ పెట్టు. ఇదేం షాడిజం మమ్మీ? అయ్యో ఇది నేను డైలీ చేసే వర్క్. ఆడ ఉన్న గిన్నెలు తెచ్చి పెట్టి మళ్ళీ ఆడ పెట్టుకో అంటుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంత ఎవరన్నా చేస్తారా? హెల్ప్ చేయాలి కానీ పని చేయని చెప్తారా? నేను కూడా ప్రెగ్నెంట్ ఏడా, డైలీ అదే వేస్తున్నాయి. మన ఇద్దరం సేమ్ టు సేమ్ గా మమ్మీ. నువ్వు పోలే. ఇవి తీయాలా మమ్మీ? నాకు ఒకటి గుర్తొచ్చింది మమ్మీ. ఇట్లా తీసేటప్పుడు నేను అప్పుడు నీకు హెల్ప్ చేసినా కదా. చేస్తావు కానీ ఇప్పుడు నేను చెయ్యను, నీకు తెలియాలి కదా. నాకు హెల్ప్ చేయవా? చెయ్యను నేను నీకు చేసిన కదా. అరే ఇప్పుడు నీకు తెలియాలి కదా. సరే ఓకే. ఇది ఊకే కాళ్ళకి తగులుతుంది మమ్మీ. అట్లనే తగులుతుంది పొట్ట మరి, అందుకే మేము అట్లా లేచేది. నువ్వులే. అవునా? వింతగా ఇట్లా పెద్దగా లేస్తారా నాయన, మొత్తం ఇట్లా అఖండం భూమి ఎంత నాదని అట్లా లేస్తారు.
నువ్వు లే మరి ఇప్పుడు నాలాగా వేస్తున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? వెనుక తలిగింది మమ్మీ అది. జాగ్రత్త ఉండాలి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ఇట్లా కథలు పడితే అట్లనే తాకుతుంది మరి. సరే సీరియస్గా వెళ్ళిపోదాం మనం. అమ్మ ఓకే అది కూడా ఉంది కదా, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకో. ఇది ఆవిడ పెట్టి రావాలా? రెండు ఒకేసారి పెడతాం. లేదు వెళ్ళు, పర్లేదు. నీ కంఫర్టే ముఖ్యం నాకు. ఏయ్ ఇది అంటే కాలకు తగులుతుంది మమ్మీ. కొంచెం పైకి పెట్టుకుంటాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అంటే పాపం మీరు జరుపుకునికే రాదు కదా పైకి, అక్కడనే ఉంటుంది ఇట్లా. సరేలే. అమ్మ కడుపు నోట్లోకి వచ్చినట్టుంది కడుపులేదు నాకు. నోట్లోకి వచ్చినట్టుంది కడుపులేదు నాకు. అంటే బెండ్ అవుతున్నా కదా, ఇది కడుపు కొత్తుకొని కడుపులో ఉన్న ఆహారం అంతా పెగిలకెళ్ళి ఇట్లా బయటకు వస్తుంది మనకి వస్తుంది. మాకు కూడా అట్లనే ఉంటుంది. నాకు ఈ 10 నిమిషాల చెమటలు పట్టిపోయినాయి. ఒక్కొక్కసారి నైట్ ఏంటంటే మేము పడుకున్నప్పుడు ఆ వెయిట్కి బాడీ సహకరించదు. వాష్రూమ్కి వెళ్ళాలని కూడా లేవడానికి కూడా చేతన అవ్వదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు నువ్వు కంటిన్యూస్గా నువ్వు ఒక 10 times లేచి వెళ్ళి రా. 10 times. 10 times ఎక్కువ వద్దు, 10 times. చాడిజం నేను మరి. బాబా పడుకో, బాబా పడుకో. నాకు ఏడుపు వస్తుందిరా. నా మీదనే పడుకున్నావు నువ్వు. సరే అప్పుడప్పుడు నేను నీ మీద ఇట్లా అనుకుంటా. సరే ఏం పడవు మళ్ళీ. ఓకే ఓకేనా? ఎట్లుంది? నాకు నడుము కూడా నొప్పి అవుతుంది. అన్కంఫర్ట్ ఉందా? అన్కంఫర్ట్ కాదు, ఇక్కడ వెనుక నొప్పి అవుతుంది నడుము దగ్గర. అవుతుంది కొంచెం. ప్రెజర్ ముందర ఉంది కదా, నాకు కూడా అదే పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. ఓకే ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ ఇట్లా కూడా కొంచెం పర్లేదు. లెఫ్ట్ ఇది ఇక్కడ సపోర్ట్ వేసేసిన కిందికి. అదే లెఫ్ట్ పడుకో. లెఫ్ట్ మళ్ళీ అంటే మేము ఒకటే సైడ్ పడుకోము కదా నైట్ అంతా. ఎట్లా అనిపిస్తుంది మళ్ళడానికి? బాగుంది మమ్మీ, చాలా బాగుంది. ఫీల్ అవ్వట్లే నా పెయిన్, నేను అంతా కావాలని చేస్తున్నా. కాదు మమ్మీ, నా అవస్థ నీకు అర్థమైతే మరి అది చెప్పవచ్చు కదా, బాగుందంటే ఎందుకు? అదే మమ్మీ నా ఫీలింగ్. ఓకే బాగుందా? అమ్మా చాలా బాగుంది మమ్మీ. సరే పడుకో కొంచెంసేపు అట్లా. సరే కొంచెం ఎల్లెలకలో అనుకుందాం కొంచెంసేపు. ఎందుకు? అన్కంఫర్ట్ ఉంది అటు సైడ్? కొంచెం అన్కంఫర్ట్. ఓహో, మాకు ఇదే పరిస్థితి ఉంటుంది, నైట్ అంతా నిద్ర ఉండదు. పాపం నిజంగా చిన్ని కూడా ఇట్లా వండుకొని ఇటు పొర్లుతుంటుంది అటు పొర్లుతుంటుంది. డైరెక్ట్ క్యాజువల్గా ఇట్లా తిరగొచ్చుగా మమ్మీ అని అంటే, నీకు ఇప్పుడు తెలియదు అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. సరే లే, వాష్రూమ్కి వెళ్ళు. ఇప్పుడు నాకు రావట్లే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీకు అంత సీన్ లేదు, నీకు రాకపోయినా నువ్వు దిగు. అదే దొబ్బొద్దు మమ్మీ, బేబీ దిగు ఫస్ట్. అదే మేము అట్లా లేస్తామా మీలాగా? అమ్మో అట్లయితే ఒత్తుకుంటుంది మమ్మీ కడుపుకి. ఒత్తుకుంటుంది లే. సపోర్ట్ చెయ్యొచ్చుగా, నేను నీకు చేయిస్తా అప్పుడు. నువ్వు నైట్ నాకు ఇస్తావా ఏమన్నా? బర్రెలాగా పడుకుంటావు కదా, ఇప్పుడు లే. ఓకే అందుకే అనేది ఇందాక అని. అమ్మ ఓకే. సకిల అంతా అంతా నా మమ్మీ నేను. నువ్వు పో, సరే వాష్రూమ్కి వెళ్ళు. సరే ఇప్పుడు మనం వాష్రూమ్కి వెళ్దాం, మీరు అందరు కళ్ళు మూసుకోండి. పోయిరా మళ్ళా. మళ్ళీ వచ్చేద్దా? మళ్ళీ వచ్చి 10 times పోవాలి అట్లా. నువ్వు ఏ జోక్ చేయకు మమ్మీ. జోక్ ఏంది అమ్మ? జోక్ నువ్వు చేస్తున్నావు. 10 సార్లు ఎవరైనా తిరుగుతారా? 50-60 సార్లు పోతావు, నువ్వు 10 సార్లు పోలేవా? కళ్ళు మూసుకోండి, బాత్రూమ్ వచ్చి టాయిలెట్ వెళ్తున్నా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా ఆగు మమ్మీ, కొద్దిసేపు ఆగు. వెంటనే వస్తుందా టాయిలెట్? ఏ పిచ్చి కాకపోతే లెగు అంట. నీదేమైంది? నాకు నొప్పి అవుతుంటే లెగు అంట. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమైందంటే, అమ్మ ఎల్లెలకలు వండుకుంటే పొట్ట మీద ఇది వెయిట్ అంతా పడుతుంది. కంఫర్ట్ ఉందన్నా అది అప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఎందుకో వెయిట్ అవుతుంది.
కొంచెం సైడ్కే వండుకుందాం కొద్దిసేపు. ఎట్లనన్నా ఇది నాది సరుకు కొట్టొద్దు కదా. అమ్మయ్య, అంటే ఇట్లా వండుకుంటే ఎట్లుందంటే ఈ బేబీ నా మీద బరువు లేకుండా దీని మీదకి వాళ్ళు ఇచ్చేస్తున్నా ఇట్లా. కానీ బోర్లో వండుకుంటే బేబీని అలిగిపోతుందిగా. నువ్వు దిగు బావా, టైం వేస్ట్ చేయొద్దు. టాస్క్ అంటే టాస్క్. మర్చిపోయింది అనుకున్నా, సో మళ్ళీ గుర్తు చేస్తా. టాస్క్ కొంచెం చెయ్యొచ్చుగా మమ్మీ. నేను ఇయ్యను. కాలని ఎట్లా లేస్తున్నావే నువ్వు? నవ్వుతావు. నేను ఆడ హోల్డ్ అయిపోయినాక కూడా ఎట్లా లేస్తున్నావే అంట గొర్రె. సరే ఆ బేబే ఈ బేబే. సరే వెళ్ళు. 10 కంప్లీట్ చేయాలి నువ్వు. ఓకే టార్గెట్. ఓ బావా, చీటింగ్ ఇది నేను ఒప్పుకోను. మమ్మీ ఊకే వండుకొని లేస్తారా? మరి అబ్బా మేము ఎట్లా లేస్తాం బావా? నువ్వు నాకు యాక్చువల్లీ 2 సార్లకే అట్లా అంటే దుబ్బకు అంతా దొబ్బుతున్నావు నువ్వు. ఫ్రస్ట్రేషన్, కోపం వస్తుంది. అరే నాకు కూడా ఇట్లనే వస్తుంది హార్మోన్ ప్రాబ్లం అయినప్పుడు. బేబీని కొంచెం పైకి సరిపోవచ్చుగా. పడుకో నువ్వు పడుకో. సరే ఏమనిపించింది చెప్పు. సరే 10 టైమ్స్ వద్దులే. ఐఎమ్ సారీ మమ్మీ. ఎందుకు అంటే నైట్ టైం నేను కూడా నిన్ను ఊరికి ఎందుకు లేస్తావా అని అంటుండే, సో సారీ. ఓన్లీ నైట్ టైమ్స్ గురించి చెప్తున్నాడు, మార్నింగ్ అయితే లెక్క ఉండదు అసలు. సరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది సరిపోతుందిలే మమ్మీ. అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే వెనక నేను టీషర్ట్ ఇప్పేసిన తర్వాత చూపిస్తా. ఇట్లా వాత పడ్డది. మరి మాకు లోపల వాతలు. వీళ్ళిద్దరిని కలిసి మనం మరి మాకు లోపల వాతలు. లోపల అదే వెన్నుపూస ఇట్లా బెండ్ అయిపోతుంది అంట నిజంగా. యాక్చువల్లీ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటుంది కదా అందరికి. సో ప్రెగ్నెంట్ బేబీ పెరిగే కొద్దీ అది ఇట్లా 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 బెండ్ అవుతుందంట. ఊడవడం తుడవడం చేయవా? బోర్లో బెండ్ అవుతారా మమ్మీ ఎవరన్నా? రోజు ఎట్లా చేస్తాం మరి మేము పని? ఊడవా తుడవా? సర్లే అంటే నువ్వు చేసినావు, మళ్ళీ నేనెందుకు. ఇది భలే ఉంది అబ్బా. గ్రేట్ లేడీస్, గ్రేట్ గర్ల్స్, గ్రేట్ ఉమెన్స్, గ్రేట్ స్త్రీస్. అంటే ఇప్పుడు నువ్వు ఊడవాలే తుడవాలని అనుకోవట్లేదా? ఆయుధం. ఎక్కువ వద్దు, ఆ నుంచి ఎడి కూర్చుకరా. బాహుబలి. తీయాలి, కింద వస్తువులు జగతి పడేస్తుంది కదా, అట్లా తీసి పైన పెట్టి ఊడ్చు. పైన పెట్టాలా? తీయి బావా. ఓ బావా తీయి. అన్నీ ఒక దగ్గరికి ఊడ్చుకొని తీస్తా. అట్లా చెయ్యరు, డస్ట్ అవ్వవా అవి? తీసేసి బావా, మేము అట్లా తీయం బావా. మమ్మీ నువ్వు అప్పుడప్పుడు తీస్తావు కదా మమ్మీ. నేను జస్ట్ కబోర్డ్ ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకుంటా అంతే. అంటే వంగి తీయాలా? తీయాలి. ఫస్ట్ ఊడ్చుకుందాం. నేను నిజంగా లాస్ట్ వరకు కక్కుతా షూర్ కక్కుతా. తీ టైం లేదు, తీయి. నిజంగా అది గొంతులోకి వస్తుంది. అరే మరి 8th మంత్రం మేము తిన్నది కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా అనిపించదు మాకు అట్లానే ఉంటది. ప్రెగ్నెంట్ లేడీస్కి నేను ఒకటి చెప్తున్నా. ప్రెగ్నెంట్ లేడీస్ ఏమన్నా కింద పడినప్పుడు కాలు దూరమే పెట్టి ఇట్లా తీసుకోవాలి. అది పాయింట్ ఒకటి. ఇది కూడా కానీ ఇట్లా కూడా తీసుకోవద్దు. కానీ ఈయన ఇప్పుడే పుట్టిన కృష్ణుని లాగా దొగ్గుతున్నాడు మొత్తం. ఓకే సో మర్చిపోయినా నేను అది ఒక్కటి అంది మమ్మీ. 3-4 తీసినా కదా. లేదు నువ్వు నాకు కూడా ప్రెజర్ ఎక్కువ ఉంది. ఎట్లా తీయమన్నావు? కాలు ఎట్లా పెట్టాలి? కాలు ఇట్లా పెట్టి తీసుకోవాలి. దూరమా? తీసుకో బాబా, ఇది ఒక్కటన్నా తీసుకో బాబా. మమ్మీ నేను హీరోగా చేయబోతున్నా సినిమా, నువ్వేమో నన్ను నువ్వే అన్నావు కదా బాబా ఆర్టిస్ట్ అది. ఊడ్చు. ఎంత చెమటలు పడుతున్నాయో. ఇక్కడ చెత్తనే లేదు, ఉడిపిస్తుంది.
సరేలే వద్దులే ఇంకా చాలే. జరుగు ఊడుస్తుంటే లేవమ్మా. చెత్తని ఉడవమన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని ఉడిచేస్తున్నా నేను. సరే చాలే బావా, చాలే. గిన్నెలు తోముతావా? సరిపోతుందిలే మమ్మీ, వెనక నిజంగా వాతలు పడుతున్నాయి కాదు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పాపం అనిపిస్తుంది. కానీ కొంతమంది అబ్బాయిలకు వాళ్ళ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ని చూస్తే పాపం అనిపించదు, అది నాకు చాలా కోపం వస్తుంది. అవును, నా మీదనా నీ లేకపోతే మీద, వేరే వాళ్ళ మీద ఉన్నారు, కొందరు ఉంటారు. సో పట్టించుకోరు. అట్లా దేశం మీద నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయినవా లేకపోతే ఎవ్వరు కాలేరా ప్రెగ్నెంట్ అట్లా మాట్లాడేటోళ్ళు నిజం ఫ్రెండ్స్. అట్లా చాలా మంది వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అట్లా ఉండకండి, ఎందుకంటే నాకు ప్రెస్టేషన్లు ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఎందుకంటే అరే ఈ పెయిన్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour అయింది అనుకో, ఈ 1 hour నాకు ఇంత ఇబ్బంది అవుతుంది. నేను రీసెంట్గా ఒక 1 week అవుతుందేమో వర్క్ చేయడానికి వర్కర్ని పెట్టుకున్నా, కానీ ఎన్ని రోజులు మాత్రం ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మళ్ళీ జగతితోటి అది పెద్ద టార్చర్ ఉంటుంది. రండి గిన్నెలు ఒక్కటి దొంపిద్దాం. కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. నాకైతే కొన్ని అంటే అన్ని తోమాలమ్మా. నాకు సింక్ నిండిపోతుంది కదా బాబు, నేను ఒక 1/2 hour ఉంటా కదా ఇక్కడ. మమ్మీ ఒక చిన్న శాంపుల్ ఇస్తావా? అన్ని తోమమంటే నువ్వేమన్నా యాక్టింగ్ చేస్తున్నావు శాంపుల్ ఇవ్వడానికి? పో పో దుబ్బకు మమ్మీ. సరే సారీ. ఎట్లా ఇప్పుడు మరి ఇది దీని మీద పెట్టుకోవచ్చా స్టమక్ని? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎందుకు పెట్టుకుంటాం? మేమేమన్నా పక్కకు పెడతామా కొంతసేపు? మేము అట్లనే చేస్తాం కదా. కాదు మమ్మీ, నేను ఎట్లా చేస్తా తెలుసా, ఇంత గ్యాప్ లో నిలబడి ఇట్లా వంగి ఇదంతా పట్టేస్తుంది. నేను ఎట్లా చేస్తానో అట్లా చెయ్యి నువ్వు, అంతే. గిడ నాకు సపోర్ట్ ఉంది, దీని ఇట్లా అట్లా చెయ్యకు బావా నువ్వు. సరే ఓకే. ఇప్పుడు ఇన్ని గిన్నెలు వేస్తే ఎట్లా తోమాలి? ఇంకా తోమనే లేదు, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. నేను ఆ సింక్ నిండా ఎట్లా తోముతా మరి? సరే ఓకే. సో ప్లేట్లు కూడా చాలా బాగా సబ్బుతో అడిగినావా? ఏంది మమ్మీ, ప్రెగ్నెంట్ లేడీని నువ్వు మంచిగా బావా. ఓకే సీరియస్ వెళ్ళిపోదాం మనం. బావా అరే అన్ని ఒకసారి తడుపుకోవాలి మమ్మీ, మా అమ్మ నేర్పించింది. అది తడుపుకోనే ఉన్నాయి ఆల్రెడీ. అరే పొట్ట ముందే అలుగుతుందంటే వచ్చి పట్ట కొడుతుంది. సరే నేను గిన్నెల్లో మళ్ళా నిన్ను చూడాలా? అయ్యో చెమటలు గారిపోతున్నాయి. వద్దులే బాబా వద్దులే, నాకోటి అది తీసుకురా పో. వద్దులే ఖర్చు పన్ను తెచ్చి వద్దులే, వద్దు. స్టార్ట్ చెయ్యి కడుకుంటా ఆగు. పాపం మంచిగా కూర్చో, అట్లా కూర్చోవద్దు. అవునా? మాకు కూడా కూర్చోవాలని నవ్వుతే ఇది నవ్వుతుంది. మంచిగా కూర్చో. కిక్స్, బేబీ కిక్స్ ఇస్తున్నాయి. బేబీ కిక్సా? నేను నవ్వుతుంటే ఇది కూడా కదులుతుంది. సో నిజంగా లేడీస్ నిజంగా అంటే మనకి జస్ట్ ఈ 1.5 hourకి అట్లా అనిపిస్తుంది, తీసి ఒకసేపు పక్కన పెట్టేసి పడుకుందాం అనిపిస్తుంది. సో అట్లా లేడీస్కి వాళ్ళకి కూడా ఎనీ టైమ్స్ అనిపిస్తుందో తెలియదు. మరి నీకు అనిపించింది ఎప్పుడన్నా అబ్బా పెయిన్ అవుతుంది అంటే? పెయిన్ ఉంటుంది, తీసి పక్కన పెట్టాలని ఏమనిపించదు. అంటే మీకు అది రియాలిటీ కాబట్టి అనిపించదు, నాకు ఇది ఆర్టిఫిషియల్ కాబట్టి అనిపిస్తుంది. కానీ నిజంగా కొంచెం అర్థం చేసుకోండి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని. మేము కూర్చున్నాం అనుకో లేవడానికి ఓపిక రాదు. సో కొంచెం అది అంటే కూడా కొంతమంది వెళ్ళి తీసుకోలేవా అట్లా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. ఇందాక నన్ను చూసిరు కదా, అవి ఇవి ఏమన్నా అందుకోవాలంటే కూడా నాకు తీసి మమ్మీ అని అడుగుతున్నాను నేనే. సో తిను అంటే అట్లా రియల్గా ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా ఆ బాధలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్రెగ్నెంట్ వాళ్ళకి హెల్ప్ చేయండి మర్చిపోకుండా. ప్రెగ్నెంట్ ఎవరున్నా సరే ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ
చాలా రెస్పెక్ట్ఫుల్గా నన్ను వదిలేండి కొద్దిసేపు పడుకుంటారా నాయన దండాలు నిజంగా నాకు అమ్మో ఇంత టైర్డ్ అనిపిస్తుంది అసలు కొద్దిసేపు వదిలేస్తే పడుకోవాలనిపిస్తుంది. టైర్డ్ అయ్యిండు బాగా 1 అవర్. మరి ఏంది మమ్మీ కంటిన్యూగా 3.5 కిలోలు అంటే అబ్బా 3.5 కిలోలు మరి 9 నెలలు ఎట్లా మోస్తారు? అంటే నిజంగా మనకి 1.5 అవర్కి ఇట్లా అనిపిస్తే వీళ్ళు నిజంగా 9 months 10 months మొయ్యాలి అంటే అసలు వామ్మో. అందుకేనో బ్యాక్ బోన్ చాలా బెండ్ అయిపోయి వాళ్ళకి పెయిన్ ఫీల్ అయ్యి అదంతా ఉంటుందేమో. సో నిజంగా లేడీస్కి చాలా చాలా హ్యాట్సప్ చెప్పాలి. అండ్ రియల్లీ హ్యాట్సప్ మమ్మీ. లేడీస్ని చూసినప్పుడు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. నిజంగా చాలా గ్రేట్ గర్ల్స్. ఫ్రెండ్స్ ఇది ఫుల్ డే వ్లాగ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అనుకో నేను ఎట్లయినా చేపిస్తా. ఫుల్ డే ఎవ్వరు పెట్టకండి. ఫుల్ డే కావాలని కామెంట్ చేయకండి ఎవరు, ఎందుకంటే నేను చేయలేను 1 hour చేసి. ఓకే బాయ్ అందరికీ.